హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్. నేను నాగమణి. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మటన్ కర్రీ చేసుకుందాము. అలాగే మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1/2 కిలో మటన్. ఇదేంటంటే పసుపు సాల్ట్తో శుభ్రంగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. 1/2 కిలో మటన్కి కావాల్సిన పదార్థాలు: 4 స్పూన్ల ఆయిల్, అలాగే 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 2 ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి. ఇప్పుడు మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కొంచెం కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి కట్ చేసుకొని పెట్టుకున్నాను, 2 స్పూన్ల ధనియాలు, 2 బాదం పప్పులు, అలాగే 4 జీడిపప్పులు, 2 స్పూన్ల నువ్వులు, 1 దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు, 4 యాలక్కాయలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పల్లీలు, అలాగే 1 టమాటా మొత్తం కలిపి గ్రైండ్ చేసుకుందాము. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుందాము. ఇప్పుడు ఏంటంటే కొంచెం కొబ్బరి ఫ్రై చేయాలి. ఆయిల్ ఏమి వేయకుండానే ఫ్రై చేద్దాము. ఫ్రై అయిపోయి పక్కన పెట్టాను. తర్వాత పల్లీలు వేపుకున్నాను. పల్లీల తర్వాత ఫ్రై అయిపోయి బాదం పప్పులు, జీడిపప్పులు, అలాగే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, నువ్వులు అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్లు ఏదైతే ఆయిల్ ఉందో అది వేసుకొని మనం కొంచెం జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. దాని తర్వాత మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని మటన్ వేసుకుందాము. మటన్ ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయాక కొంచెం సాల్ట్, అలాగే పసుపు, కారం వేసేసుకున్నాము. వేసుకొని కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని వాటర్ పోసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. మనకేంటంటే ఇది లేత మాంసం కాదు, ముదురు మాంసం. లేత మాంసం అయితే 4 విజిల్స్ సరిపోతాయి. ఇది ముదురు మాంసం కాబట్టి 6 విజిల్స్ వరకు రావాలి. విజిల్స్ వస్తున్నాయి. 6 విజిల్స్ అయిపోయాయి. స్టవ్ బంద్ చేద్దాము. ఇప్పుడు కుక్కర్ చల్లారింది. మూత తీసి ఒకసారి చూసుకుందాము. సరే, మటన్ కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకుందాము. వేసుకొని కొంచెం ఉడకనిద్దాము. 5 మినిట్స్ ఉడికిందంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు 2 నిమిషాలు ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారా, గుమ్మగుమ్మలాడే మటన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో స్పైసీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే చాలా గుమ్మగుమ్మలాడే రెసిపీ రెడీ అయింది. మీరు ఒకసారి ఇది ట్రై చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి నా ఛానల్ని. మరిన్ని వంటల వీడియోలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండి.